నమస్కారం అందరికీ. కుంభరాశి వాళ్ళకి మే 26 మంగళవారం, 27 బుధవారం, 28 గురువారం, 29 శుక్రవారం ఈ 4 రోజులు సాధారణ రోజులు కావని జ్యోతిష్య వ్యాఖ్యానాలు సూచిస్తున్నాయి. మీరు ఊహించని సమయంలో మీరు పట్టించుకొని ఒక మాట, మీరు అంచనా వేయని ఒక వ్యక్తి, మీ ఆలోచనలో ఒక కొత్త మార్పు కారణం కావచ్చు. ప్రత్యేకంగా ఒక స్త్రీ ద్వారా వచ్చే ఒక సంభాషణ, ఒక సూచన, ఒక అర్థమయ్యే క్షణం మీలో చాలా కాలంగా తిరుగుతున్న ప్రశ్నలకు ఒక కొత్త కోణం చూపిస్తాయి. ఈ 4 రోజుల్లో ఏది వినాలి, ఏది వదిలేయాలి, ఎవరి మాటలో అర్థం ఉంది, ఏ నిర్ణయం నెమ్మదిగా తీసుకోవాలి అనే విషయాలపై ఈరోజు మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఈ వీడియోను మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. అలాగే మన ఆస్ట్రాలజీ వాయిస్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మరికొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. నేను జీవితంలో చాలా సమస్యలు ఎదుర్కొన్నాను. అప్పుడు నేను గురూజీ రాజుగారిని సంప్రదించాను. అప్పుడు గురూజీ నా సమస్యలకు పూజలు చేసి పరిష్కారాన్ని ఇచ్చారు. అప్పటి నుంచి నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మీకెవరికన్నా సమస్యలు ఉంటే నన్ను అడుగుతున్నారు కదా, నేను చెబుతున్నాను వినండి. శ్రీ గుబ్బల మంగమ్మ తల్లి జ్యోతిష్యాలయంను సంప్రదించండి. కేవలం 11 రూపాయల గురుదక్షిణతో మీకు జ్యోతిష్యం పూర్తిగా చెప్తారు. ఒకసారి కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ కి కాల్ చేయండి. 99 89 97 57 49. ఎందుకంటే చివరి పాయింట్లో చెప్పే విషయం మీరు ఇప్పటి వరకు గమనించిన ఒక ఆలోచనను మీ ముందుకు తీసుకొస్తుంది. కుంభరాశి వారు సిద్ధంగా ఉంటే ఇప్పుడే మొదలు పెడదాం. కుంభరాశి వాళ్లకు మే 26 మంగళవారం మీకు కనిపించే రోజులాగా కనిపించినా లోపల మాత్రం ఒక చిన్న మార్పు పెద్ద ఆలోచనకు కారణమయ్యే రోజు అవుతుంది. ముఖ్యంగా ఈరోజు మీ జీవితంలో ఒక స్త్రీ పాత్ర కొంచెం ప్రత్యేకంగా అనిపించే అవకాశం ఉందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. ఆమె ఎవరు అనేది ముందే నిర్ణయించకండి. ఆమె కుటుంబంలో ఒకరు కావచ్చు, మీకు బాగా తెలిసిన వ్యక్తి కావచ్చు, లేదా మీరు సాధారణంగా ఎక్కువగా పట్టించుకునే వ్యక్తి కూడా అవ్వవచ్చు. ఈరోజు ఉదయం నుంచే మీ మనసులో ఒక విషయం తిరుగుతూ ఉంటుంది. ఇది చెయ్యాలా వద్దా, ఇంకా వేచి చూడాలా, నేను తీసుకుంటున్న నిర్ణయం కరెక్టేనా అనే ఆలోచనలు వస్తాయి. అలాంటి సమయంలో ఒక స్త్రీతో మాట్లాడే సందర్భం వస్తుంది. ఆమె పెద్ద ఉపన్యాసం ఇవ్వకపోవచ్చు, కానీ ఒక మాట, ఒక ప్రశ్న లేదా మీరు ఊహించిన ఒక అభిప్రాయం మీలో కొత్త కోణాన్ని తెరుస్తుంది. మొదట ఆ మాట మీకు అంతగా నచ్చకపోవచ్చు. నన్ను అర్థం చేసుకోలేదు, ఎందుకు ఇలా చెప్పింది అనిపిస్తుంది. కానీ రోజు గడిచే కొద్దీ ఆ మాట మళ్ళీ మళ్ళీ గుర్తుకు వస్తుంది. కుంభరాశి వారికి సాధారణంగా సొంత ఆలోచన బలం ఉంటుంది. ఎవరు చెప్పినా వెంటనే అంగీకరించరు. కానీ మంగళవారం మాత్రం వినడంలో ఒక ప్రయోజనం ఉండవచ్చని సూచన. ముఖ్యంగా ఈరోజు మీరు గమనించాల్సిన 3 విషయాలు. కోపంలో వచ్చిన సలహాను వెంటనే తిరస్కరించవద్దు. మీ గురించి మాట్లాడిన ప్రతి మాట విమర్శ కాదు. నెమ్మదిగా ఆలోచిస్తే దాగిన ప్రయోజనం కనిపిస్తుంది. కొంతమందికి ఈరోజు కాల్ ద్వారా లేదా ఒక మెసేజ్ ద్వారా ఆశ్చర్యం కలిగించే సంభాషణ జరుగుతుంది. ఇంకొంతమందికి చాలా కాలంగా మాట్లాడని వ్యక్తి మళ్ళీ సంప్రదించే అవకాశం ఉంటుంది. మరికొందరికి నేను ఇంతకాలం ఇలా ఎందుకు ఆలోచించాను అనిపించే చిన్న స్పష్టత వస్తుంది. అయితే ఒక విషయం గుర్తుంచుకోండి, ఈరోజు వచ్చిన ప్రతి మాటను భవిష్యవాణిగా తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ మీలో ఆలోచన మొదలు పెడితే దాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. మంగళవారం శక్తి అంటే చర్య, కుంభరాశి శక్తి అంటే ఆలోచన. ఈ రెండు కలిసినప్పుడు కొన్ని నిర్ణయాలు క్లియర్ అవుతాయి. సాయంత్రం సమయంలో ఒంటరిగా ఉన్నప్పుడు కొంత సమయం తీసుకొని ఆ రోజు జరిగిన సంభాషణలను గుర్తు చేసుకోండి. అప్పుడు మీకు ఒక విషయం అర్థమవుతుంది. ఆ స్త్రీ మీ జీవితాన్ని మార్చడానికి రాలేదు, కానీ మీరు చూసే కోణాన్ని మార్చే ఒక చిన్న సంకేతం ఇచ్చి ఉండవచ్చు. కుంభరాశి వాళ్లకు మే 27 బుధవారం ప్రత్యేకంగా ఈరోజు ఒక స్త్రీ పాత్ర మీ దృష్టిని ఆకర్షించే అవకాశం ఉందనే సూచన కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఒక విషయం ముందే గుర్తుంచుకోండి, ఇది ఎవరిని మంచివాళ్ళు లేదా చెడ్డవాళ్ళు అని చెప్పే విషయం కాదు. ఇది కేవలం ఒక సంభాషణ, ఒక సమాచారం, ఒక అర్థం చేసుకునే క్షణం గురించి మాత్రమే. కొన్ని రోజులుగా మీ మనసులో ఒక చిన్న సందేహం ఉండవచ్చు. ఇది నిజంగానే జరుగుతుందా? నన్ను ఎవరో తప్పుగా అర్థం చేసుకుంటున్నారా? నేను ఏదైనా మిస్ అవుతున్నానా అని. ఇలాంటి ప్రశ్నలు మీలో నడుస్తూ ఉంటాయి.
ఈ బుధవారం రోజు ఒక సందర్భంలో మీకు ఒక కొత్త విషయం తెలిసే అవకాశం ఉందని ఈ రాశి వ్యాఖ్యానం సూచిస్తుంది. ఆ విషయం పెద్ద రహస్యం కాకపోవచ్చు, కానీ మీ మనసులో ఉన్న సందేహాన్ని తగ్గించే సమాచారం అవుతుంది. ఆ సమాచారం ఎవరి ద్వారా వస్తుంది? ఒక స్త్రీతో జరిగిన మాటల్లో, ఒక కాల్లో, ఒక చిన్న చర్చలో, లేదా మీరు పట్టించుకొని ఒక మాటలో. మొదట మీరు ఆశ్చర్యపడవచ్చు, ఇది నాకు ముందే ఎందుకు తెలియలేదు అనిపించవచ్చు, కానీ వెంటనే స్పందించకండి. ఎందుకంటే బుధవారం రోజు బుధగ్రహానికి సంబంధించిన రోజు అని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. అంటే వినడం, అర్థం చేసుకోవడం, ఆలోచించడం ముఖ్యమని భావించాలి. కుంభరాశి వారు ఒక విషయం తెలుసుకున్నాక వెంటనే నిర్ణయం తీసుకునే స్వభావం చూపుతారు. కానీ ఈరోజు మాత్రం విని ఆలోచించి తర్వాత మాత్రమే ఆ నిర్ణయాన్ని తీసుకోండి. కొంతమందికి ఈరోజు ఒక పాత అపోహ తొలగే అవకాశం ఉంటుంది. ఇంకొంతమందికి నేను అనుకున్నది పూర్తిగా నిజం కాదు అని అనిపిస్తుంది. మరికొందరికి ఒక వ్యక్తి గురించి అభిప్రాయం మారుతుంది. ఈరోజు మీకు ఉపయోగపడే 3 విషయాలు. మొదటిది, వినిపించిన ప్రతిదీ నిజమని అనుకోకండి. రెండవది, ఒకే సంఘటనపై వెంటనే తీర్పు ఇవ్వవద్దు. మూడవది, మీ మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయం ఎక్కువ కాలం నిలుస్తుంది. సాయంత్రం సమయంలో మీరు ప్రశాంతంగా కూర్చుంటే ఈరోజు జరిగిన ఒక మాట, ఒక సంఘటన, ఒక చిన్న సమాచారం మళ్ళీ గుర్తుకు వస్తుంది. అప్పుడు మీకు అర్థమవుతుంది అది రహస్యం బయటపడడం కాదు అని, మీరు ముందుగా చూడని కోణం కనిపించడం మాత్రమే. అందుకే ఈ బుధవారం మీకు ఒక చిన్న సూచన. ఎవరైనా చెప్పిన మాట మీకు నచ్చకపోయినా దాని వెనుక ఉన్న అర్థాన్ని ఒక్కసారి ఆలోచించండి. కొన్ని సమాధానాలు పెద్దవిగా రావు, చిన్న మాటల రూపంలో వస్తాయి. కుంభరాశి వాళ్లకు మే 28 గురువారం రోజు మీ జీవితంలో పెద్ద సంఘటన జరగకపోయినా ఒక చిన్న పరిచయం, ఒక చిన్న సలహా, ఒక చిన్న సూచన తర్వాత గుర్తుండిపోయే రోజు కావచ్చని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. ఇక్కడ ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన విషయం, మీకు వచ్చే అవకాశం అదృష్టం వల్ల కాదు, ఒక వ్యక్తి ద్వారా కనిపించే అవకాశం ఉంది. ఆ వ్యక్తి ఎవరు? ఈ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అది ఒక స్త్రీ రూపంలో ఉండవచ్చని సూచన మాత్రమే. అది కుటుంబ సభ్యురాలు కావచ్చు, స్నేహితురాలు కావచ్చు, పరిచయం ఉన్న వ్యక్తి కావచ్చు, లేదా మీరు పెద్దగా పట్టించుకొని వ్యక్తి కూడా కావచ్చు. ఈరోజు మీకు ఒక మాట వినిపిస్తుంది, ఒక్కసారి ప్రయత్నించు, ఈ విషయం గురించి ఆలోచించవా, ఇది నీకు బాగుంటుంది. సాధారణంగా కనిపించే ఈ మాటల వెనక మీకు ఉపయోగపడే ఒక ఆలోచన ఉంటుంది. కుంభరాశి వారు కొత్త విషయాల మీద ఆసక్తి చూపుతారు, కానీ కొన్నిసార్లు ఎక్కువగా ఆలోచన వల్ల అవకాశాలను వదిలేస్తారని జ్యోతిష్య శైలిలో చెబుతారు. అందుకే ఈ గురువారం ఒక చిన్న సూచన, అవకాశం వచ్చింది అంటే వెంటనే పరిగెత్తొద్దు, కానీ పూర్తిగా మూసివేయవద్దు. ఈరోజు మీకు 3 రకాల అవకాశాలు కనిపిస్తాయి. మొదటిది, పనికి సంబంధించిన అవకాశం. ఒక కొత్త పని విధానం, ఒక కొత్త ఆలోచన, లేదా మీకు ఉపయోగపడే సలహా వినిపించవచ్చు. రెండవది, వ్యక్తిగత సందర్భాల్లో స్పష్టత. ఎవరితో ఎలా ఉండాలి, ఎవరితో దూరం పాటించాలో అర్థమయ్యే చిన్న సంఘటన జరగవచ్చు. మూడవది, మీలో మీకే వచ్చే నమ్మకం, నేను చేయగలను అనే భావన మళ్ళీ మొదలయ్యే రోజు కావచ్చు. కానీ ఇక్కడ జాగ్రత్త కూడా అవసరం. ఎవరైనా చెప్పారని వెంటనే నమ్మేయడం కాదు. ప్రశ్నలు అడగండి, ఆలోచించండి, మీ పరిస్థితికి సరిపోతుందా చూడండి. గురువారం రోజున జ్యోతిష్య శైలిలో జ్ఞానం, సలహా, మార్గదర్శనానికి సంబంధించిన రోజుగా భావిస్తారు. అందుకే ఈరోజు వినిపించే కొన్ని మాటలను పూర్తిగా నిర్లక్ష్యం చేయకండి. కొంతమందికి చాలా కాలంగా ఆగిపోయిన ఒక పని మళ్ళీ మొదలు పెట్టాలని అనిపిస్తుంది. ఇంకొంతమందికి నేను ఎందుకు ఇంతకాలం ఆలస్యం చేశాను అని అనిపిస్తుంది. మరికొందరికి ఒక చిన్న సంభాషణ వల్ల ఆత్మవిశ్వాసం పెరిగినట్టు అనిపిస్తుంది. ఈరోజు సాయంత్రం ఒక్కసారి మీతో మీరు ప్రశ్నించుకోండి, ఈరోజు ఎవరి మాట నాకు ఎక్కువగా గుర్తొచ్చింది, ఆ మాటలో ఉపయోగపడే విషయం ఏదైనా ఉందా, నేను చూడని కోణం ఏదైనా కనిపించిందా. కొన్ని అవకాశాలు పెద్దగా తలుపు తట్టవు, ఒక సాధారణ సంభాషణ రూపంలో వస్తాయి. అది అదృష్టం కాదు, మీరు గమనించిన క్షణం మాత్రమే. కుంభరాశి వాళ్లకు మే 29 శుక్రవారం. ఈరోజు మీకు బయట పెద్ద మార్పులు కనిపించకపోయినా లోపల మాత్రం ఒక చిన్న ఆలోచన నెమ్మదిగా రూపం తీసుకునే రోజు కావచ్చని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. ఈ 4 రోజులు మీరు విన్న మాటలు, చూసిన సంఘటనలు, మీలో తిరుగుతున్న సందేహాలు, ఇవన్నీ ఈరోజు ఒక్కసారిగా అర్థమవుతున్నట్టుగా అనిపిస్తాయి. ఈరోజు ప్రత్యేకంగా ఒక విషయం గుర్తుంచుకోండి, మీరు ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చే ఆలోచనలను తేలికగా తీసుకోకండి. ఎందుకంటే కొన్ని సమాధానాలు
బయట నుంచి రావు. మనమే మనకు చెప్పుకునే సమయంలో కనిపిస్తాయి. ఈ శుక్రవారం ఒక స్త్రీతో జరిగిన పాత లేదా ఇటీవల సంభాషణ మళ్ళీ గుర్తుకు వస్తుంది. ఆ సమయంలో మీరు దాన్ని సీరియస్గా తీసుకోపోయి ఉండవచ్చు, కానీ ఇప్పుడు ఆ మాట వెనుకున్న అర్థమయ్యే అవకాశం ఉంది. అది ఇలా ఉండవచ్చు: నీకు అవసరమైనదే ఎంచుకో. అందరినీ సంతోషపెట్టడం నీ పని కాదు. కొంచెం నీ గురించి కూడా ఆలోచించు. మొదట ఇవి సాధారణ మాటల్లా అనిపిస్తాయి, కానీ ఈరోజు అవే మీలో కొత్త ఆలోచనకు కారణం అవుతాయి. కుంభరాశి వాళ్లకు ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది. చాలా విషయాలు బయటకు చెప్పరు, లోపల ఆలోచిస్తారు. అందుకే కొన్నిసార్లు వాళ్ళ నిర్ణయాలు ఆలస్యం అవుతాయి. ఈరోజు మాత్రం మీకు చిన్న క్లారిటీ వచ్చే సూచన ఉంది. ఈరోజు మీకు మీరే ఇలా అడగండి: నేను నిజంగా ఏం కోరుకుంటున్నాను? నేను ఎవరి కోసం నిర్ణయాలు తీసుకుంటున్నాను? నాకు శాంతి ఇచ్చేది ఏది? ఈ 3 ప్రశ్నలు కొన్ని విషయాలను క్లియర్ చేస్తాయి. కొంతమందికి ఈరోజు ఒక పాత నిర్ణయం మార్చుకోవాలనిపిస్తుంది. ఇంకొంతమందికి ఇకపై కొన్ని విషయాల్లో పరిమితులు పెట్టుకోవాలనిపిస్తుంది. మరికొందరికి ఒక వ్యక్తిని తప్పుగా అర్థం చేసుకున్నానేమో అని అనిపిస్తుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన సూచన: ఈరోజు భావోద్వేగంతో వెంటనే నిర్ణయాలు తీసుకోవద్దు. శుక్రవారం రోజు జ్యోతిష్య శైలిలో సంబంధాలు, విలువలు, మనసుకు సంబంధించిన అంశాల రోజని భావిస్తారు. కాబట్టి మాటలు వింటే సరిపోదు, వాటి అర్థం కూడా చూడాలి. ఈరోజు సాయంత్రం లేదా రాత్రి కొద్దిసేపు ఫోన్ పక్కన పెట్టి నిశ్శబ్దంగా కూర్చోండి. మీకు మీరు ఒక అవకాశం ఇవ్వండి. ఎందుకంటే కొన్నిసార్లు మన జీవితాన్ని మార్చేది పెద్ద సంఘటన కాదు, మనం ఒక్కసారిగా అర్థం చేసుకునే ఒక చిన్న నిజం. ఆ స్త్రీ మీకు ఏదైనా ఇవ్వడానికి రాలేదేమో, కానీ మీరు మిమ్మల్ని కొత్తగా చూసుకునేలా ఒక మాట చెప్పి ఉంటుంది. అక్కడి నుంచి ప్రారంభమయ్యేది అదృష్టం కాదు, స్పష్టత. ముగింపు: ఇది కేవలం జ్యోతిష శాస్త్రం ఆధారంగా చెప్పిన ఫలితాలు మాత్రమే. వ్యక్తిగత నిర్ణయాలు, వాస్తవ పరిస్థితులు మీ ఆలోచన ఆధారంగా తీసుకోండి. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఆస్ట్రాలజీ వాయిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలండి.